నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మేము చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ లక్ష్మీ గణేష్ని వేడుకుంటాం. ఈరోజు పంచాంగం డిసెంబర్ 4, 2024 బుధవారం. ఈరోజు తిథి నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఈరోజు శుభ అశుభ గడియలు ఏంటి, వీటితో పాటుగా ఈరోజు మంచిదేననే విషయం కూడా చూద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, శుక్లపక్షం, సూర్యోదయం ఉదయం 6:22 సూర్యాస్తమయం సాయంత్రం 5:33. మరి ఈరోజు తిథి ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఇప్పుడు చూద్దాము. ఈరోజు తిథి మార్గశిర శుద్ధ తదియా తిథి డిసెంబర్ 3 మంగళవారం మధ్యాహ్నం 12:25 నుండి డిసెంబర్ 4 బుధవారం మధ్యాహ్నం 12:21 వరకు తదియా తిథి అనేది ఉంటుందండి. తదుపరి మార్గశిర శుద్ధ చవితి తిథి ప్రారంభమవుతుంది. మరి ఈరోజు నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం డిసెంబర్ 4 బుధవారం సాయంత్రం 5:11 వరకు ఉంటుంది. తదుపరి ఉత్తరాషాఢ నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు రాశి ధనుర్రాశి బుధవారం ఉదయం 11:20 వరకు ఉంటుంది. తదుపరి మకర రాశి ప్రారంభమవుతుంది. యోగం గండ మధ్యాహ్నం 1:56 వరకు. తదుపరి వృద్ధి. కరణం గర మధ్యాహ్నం 1:12 వరకు. తదుపరి వణిజ రాత్రి 1:04 వరకు. తదుపరి విష్టి భవ. చూసారు కదండి. ఇప్పుడు ఈరోజు శుభ అశుభ గడియలు చూద్దాము. ముందుగా అశుభ గడియలు చూద్దాము. అశుభ గడియల్లో ముందుగా వర్జ్యం తెల్లవారితే 2:31 నుండి తెల్లవారితే 4:09 వరకు. తిరిగి వర్జ్యం రాత్రి 1:10 నుండి రేపు తెల్లవారితే గురువారం తెల్లవారితే 2:46 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:30 నుండి ఉదయం 9:14 వరకు. తిరిగి దుర్ముహూర్తం ఉదయం 11:27 నుండి మధ్యాహ్నం 12:11 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12 నుండి మధ్యాహ్నం 1:30 వరకు. యమగండం ఉదయం 7:30 నుండి ఉదయం 9 వరకు. గుళిక కాలం ఉదయం 10:53 నుండి మధ్యాహ్నం 12:11 వరకు. ఇవన్నీ ఈరోజు అశుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు శుభ సమయాలు అనేవి చూద్దాము. శుభ సమయాల్లో ముందుగా బ్రహ్మ ముహూర్తం తెల్లవారితే 4:59 నుండి తెల్లవారితే 5:47 వరకు. అమృత గడియలు మధ్యాహ్నం 12:45 నుండి మధ్యాహ్నం 2:23 వరకు. అభిజిత్ ముహూర్తం అనేది ఈరోజు లేదండి. మరి ఇవి ఈరోజు శుభ సమయాలు. మరి ఇప్పుడు ఈరోజు ప్రశ్న అనేది ఇప్పుడు చూద్దాము. కర్ణుడిని పెంచిన తల్లి పేరు ఏమిటి? ప్రశ్నకు సమాధానం తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు ప్రశ్న అడగాలంటే అశ్విని రాపేట్ ఇన్స్టా పేజ్లో మీ ప్రశ్నను తెలుగులో అడగండి. మరి నిన్నటి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇప్పుడు చూద్దాము. నిన్నటి ప్రశ్న, కర్ణుని రథసారథి ఎవరు? జవాబు శల్యుడు అండి. అందరు కరెక్ట్గా జవాబు చెప్పారు. మరి ఇదే ప్రశ్న మీ కుటుంబ సభ్యులు మరి పిల్లల్ని అడిగి వాళ్ళకి కూడా పురాణాల పట్ల అవగాహన అనేది పెంచండి. మరి ఇప్పుడు ఈరోజు ప్రత్యేకతలు అనేవి ఇప్పుడు చూద్దాము. ఈరోజు ఇండియన్ నేవీ డే అండి. మరియు మాజీ ముఖ్యమంత్రి రోషయ్య గారి వర్ధంతి కూడా. మరియు మాజీ రాష్ట్రపతి కె వెంకటరామన్ గారు మరియు మాజీ ప్రధానమంత్రి ఐకే గుజరాల్ గారు మరియు సంగీత దర్శకుడు గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు గారి జయంతి అండి ఈరోజు. మరియు ఈరోజు నటి రేణు దేశాయ్ గారి పుట్టినరోజు కూడా. వారికి మన ఛానల్ తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు అయితే తెలియజేస్తున్నాను. ఇవి ఈరోజు ప్రత్యేకతలు. మీ అన్ని సమస్యలకు పరిష్కారం చెప్పబడును. శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి పూజారి గారి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెబుతున్నారు. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, నమ్మిన వారు దూరం కావడం, అనుకున్న పనులు కాకపోవడం, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలున్నా ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు. దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్తున్నారు. వాట్సాప్ నంబర్ 9515466718. ఈరోజు మంచిదేనా అనేది చూద్దామండి. ఈరోజు ప్రత్యేకించి వివాహాలు చేయడానికి, నిశ్చితార్థం చేసుకోవడానికి, పెళ్లి కొడుకుని కానీ పెళ్లి కూతురు కానీ తయారు చేయడానికి, మరియు గోధుమరాయి వేయటానికి, మరియు పెళ్లి పత్రిక రాసుకోవటానికి, అదేవిధంగా పెళ్లికి సంబంధించిన వస్త్రాలు కానీ వాహనాలు కానీ బంగారం కానీ కొనుగోలు చేయడానికి ఈరోజు చాలా మంచిదండి. మరియు గృహప్రవేశం చేయడానికి, శంకుస్థాపనలు చేయడానికి, ద్వారబంధం ఎత్తడానికి, వాస్తు పూజలు చేసుకోవడానికి ఈరోజు చాలా మంచిది. మరియు అక్షరాభ్యాసం చేయడానికి, బారసాలు చేయడానికి,
అన్నప్రాసన చేయడానికి కూడా ఈరోజు చాలా మంచిది, మరియు అద్దె ఇంట్లో దిగడానికి కూడా చాలా మంచిదండి. అదేవిధంగా ఉద్యోగాలకైనా ఎగ్జామ్స్కైనా అప్లై చేయాలన్నా, లేదా నూతన ఉద్యోగాల్లో జాయిన్ అవ్వాలన్నా, మరియు రిజిస్ట్రేషన్కి ఇళ్ళ స్థలాలకైనా ఇల్లులకైనా, లేదా వాటికి సంబంధించి అడ్వాన్స్లు ఇవ్వాలన్నా కూడా మంచిది. అదేవిధంగా ఈరోజు షాపులు ఓపెనింగ్ చేసుకోవాలన్నా, వాటికి సంబంధించి అడ్వాన్స్లు ఇవ్వాలన్నా, లేదా ఎలక్ట్రానిక్ వస్తువులు కానీ మరి ఏ వస్తువులైనా కొనుగోలు చేయడానికి కానీ, లేదా వాటిని ఓపెనింగ్ చేయడానికి కూడా ఈరోజు చాలా మంచిదండి. మరియు బోర్లు తీయడానికి, స్లాబులు వేసుకోవడానికి కూడా ఈరోజు చాలా మంచిది. నూతన వ్యాపారాలు మొదలు పెట్టుకోవడానికి కూడా మంచిదేనండి. చూసారు కదండి ఈరోజు పంచాంగం. ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అని, మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ధన్యవాదములు.